కేటీఆర్ ను ఎట్లయినా అరెస్ట్ చేసి లోపటేయాలన్న గంపెడాశతోటున్నది కాంగ్రెస్ సర్కారు. ఏం గింత సందు దొరకకపోతుండే వరకు ఎట్లయినా చేసి చిన్న తప్పు దొరికినా చాలు ఇరికిచ్చి బయటకు రాకుండా చూడాలని తాతాలాడిపోతుండ్రు. అందుకే మొన్న లగచర్ల కేసుల అరెస్ట్ చేద్దామని ట్రై చేసిండ్రు. దానికి బీజేపీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ను అరెస్ట్ చేయిస్తే మనం సేఫ్ అనుకునే ప్లాన్లు ఉన్నారు. కాకుంటే మహారాష్ట్ర ఎన్నికల దాకా ఓపిక పడదామని డిసైడ్ చేసుకున్నారట రెండు పార్టీలోలు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పొలిటికల్ అరెస్ట్ అని దేశమంతా మీడియా గగ్గోలు పెడుతుంది. మహారాష్ట్రలో బీజేపీ దాని అస్త్రం లెక్క వాడుకుంటది. దాంతో మనకు నష్టమైతది. కాబట్టి జర్ర ఓపిక బట్టి ఓట్లు అయిపోగానే ఆ పని చేద్దామన్నట్టు ఆగినరట సర్కారోళ్ళు. కానీ రేవంత్ సారు ఎట్లయినా పగ సాధించుకోవాలన్న పంతంతో ఉండు కాబట్టి అరెస్ట్ చేయించి 3 నుంచి 6 నెలలు బయటకు రాకుండా చూడాలని పగడ్బందీగా అధికారులతోటి ప్లాన్ చేస్తుండట. అయితే ఇది ఇట్లుండగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఊపిరి సల్పకుండా చేస్తుంటే మంత్రులంతా మాకేందన్నట్టు హాయిగా ఉంటారా? ఎవరేం కౌంటర్ ఇయ్యరా? ఎమ్మెల్యేలు మంత్రులంతా ఏం చేస్తుండ్రు? ఒకరిద్దరు తప్ప ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అని నిన్న మీటింగ్ లో అందరి మీద గరమైందట సీఎం సారు. ఎందుకు మాట్లాడతలేరో అర్చుకోమని పిసిసి ప్రెసిడెంట్ కు ఆర్డర్ వేసిండట. చూడుర్రి, కడుపుల లేని కావలించుకుంటూ వస్తుందా అన్నట్టు సొంత మంత్రులుంచే మద్దతు లేని హాలత్ అయిపోయింది సీఎం సార్ది. కౌంటర్ ఇయ్యమని ఆలని బతిలాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గిసొంటి మనిషి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే అయితది హస్తం పార్టీ కని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.